దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఇదేనా వాక్యాన్ని మూల అంశాన్ని ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఏది శాశ్వతమైనది చెప్పండి. ఏది శాశ్వతమైనది, ఏది శాశ్వతం కాదని మనం చెప్పాం. శాశ్వతమైనది ఏంటో దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోబోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. చాలా కాలము క్రిందట 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలు. చదువుబడిన ఈ లేఖన భాగం మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఏది శాశ్వతము అని మనం ప్రశ్నించుకుంటే ఈ వాక్య భాగంలో జవాబు మనకి ఇస్తున్నాడు దేవుడు. ఏది శాశ్వతము అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, 3 మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అయితే యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. ఒకటి, యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. రెండవది, యేసయ్య రాజ్యం శాశ్వతమైనది అని చెప్తున్నాను. రెండవ మాట ఏంటి? యేసయ్య రాజ్యం. బైబిల్ రాశారు, ప్రభుత్వము అని రాశారు. యేసయ్య ప్రభుత్వం, యేసయ్య రాజ్యము శాశ్వతమైనది. మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్య ఇచ్చే బహుమానము శాశ్వతమైనది. ఏ విధంగా? యేసయ్య ఇచ్చే బహుమానం శాశ్వతమైనది అని అన్నాడు. ఆ 3 విషయాలు కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్యములో ఇర్మియా భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆదాము మొదలుకొని దేవుడు ఆయన స్వహస్తముల చేత నిర్మించిన, ఆయన పోలికలో చేయబడినటువంటి ఆదామును మొదలుకొని దేవుడు అబ్రహాము కాలం వరకు ఇస్సాకు, యాకోబు, యోసేపు మన పితరులైనటువంటి వారిని ప్రేమిస్తూ వచ్చాడు. నేను అన్నాను, ఆదాము మొదలుకొని నేటి వరకు మనలందరినీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ప్రేమ శాశ్వతమైనది అని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటిదట? శాశ్వతమైనది. దేవుని బిడ్డలారా, భక్తులు పాడుతూ అంటాడు, వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. యేసయ్యను చూపించు ప్రేమ ఎన్నడూ నన్ను మరువదు. యేసయ్యను చూపించు ప్రేమ ఎన్నడూ నన్ను మరువదు. వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది. దేవుని బిడ్డలారా, ఎలాంటిదంటే యేసయ్య ప్రేమ? దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసయ్య ప్రేమ శాశ్వతమైనది అని వాక్యం చెప్తా ఉంది. అందుకే రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో చక్కని మాట మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక చాలని.
అక్కడ దేవుడు చక్కని మాట ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వతమైన ప్రేమ ఉంచును అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరితో మాట్లాడుతూ వచ్చాడు కొంచెం మీకు జ్ఞాపకం చేస్తాను. సుపరిచితమైన మాటే. ఏమని చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, షేబా దేశపు రాణి రాజైన భక్తుడైనటువంటి సొలొమోను దగ్గరకు వచ్చి మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు చాలా చక్కని విషయాలు మాట్లాడింది. ఏంటో తెలుసా? అయ్యా 20వ వచనం అంటాడు, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు, నీ సేవకులను భాగ్యవంతులు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె అంటుంది, అయ్యా సొలొమోనా, నీ జనులు భాగ్యవంతులయ్యా అంటది. ఎవరు భాగ్యవంతులంట? ఎల్లప్పుడూ నీ సముఖమందు నిలుచుండి నీ జ్ఞాన వచనములు వినుచున్నారే, వీరు భాగ్యము గొప్పది, వారు భాగ్యవంతులు అని షేబా దేశపు రాణి సొలొమోను భక్తులతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు. అయితే ఆమె అయ్యా నీ యందు ఆనందించి. ఎవరు ఆనందిస్తున్నారు అంటే దేవుడు ఆనందిస్తున్నాడు. ఎవరిని బట్టి? సొలొమోను భక్తుని బట్టి, రాజైన సొలొమోను బట్టి ఎవరు ఆనందిస్తున్నారంటే దేవుడు ఆనందిస్తూ నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. ఎవరి మీద? ఇశ్రాయేలు జనాంగం మీద. నిన్ను బట్టి దేవుడు సంతోషించి, నిన్ను బట్టి దేవుడు ఆనందించి ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన నిన్ను రాజుగా నియమించాడు. అందుకే అంటాడు కదా, యెహోవా నీ దేవుడైన యెహోవాకి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము చేయుటయే మంచిది. యెరూషలేము రక్షించువాడని, యెరూషలేము ఇశ్రాయేలీయులకు పోపు చేయువాడని, ఇశ్రాయేలీయులకు పోపు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే షేబా దేశపు రాణి అంటుంది, అయ్యా నీ దేవుడు నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉంచాడు, అందుకు స్తోత్రం కలుగును గాక అని మాట్లాడుతూ అంటది. ఏమంటుందో తెలుసా? యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచాడు. ఎవరి మీద శాశ్వత ప్రేమ ఉంచాడంట? కొంచెం సరిగా లేదంట. ఇశ్రాయేలీయుల మీద శాశ్వతమైన ప్రేమ కనబరుస్తూ వచ్చాడు. బైబిల్ రాశారు. అంటాడు కీర్తనలోని 103వ కీర్తన అనుకుంటా, అంటాడు కొడుకుల పైన తండ్రి జాలి పడినట్లు తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన 13వ వచనం అంటాడు, కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును అంటాడు. అంటే ఆయన ఎంత ప్రేమించాడు,
నేనంటాను దేవుని బిడ్డలారా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి ప్రయాణమై కనానికి వెళుతున్నటువంటి ఆ సందర్భములో ఎన్నిసార్లు దేవుని దూషించారు, ఎన్నిసార్లు దేవుని మీద సడిగారు, మోషే మీద గొడిగారు. దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా దేవుడిని చూశాడు. దేవుడిని కూడా తిట్టారు, మోషేను కూడా తిట్టారు. అయినా సరే దేవుడు వారి పట్ల ఏం పడ్డాడంట? జాలి. అందుకే రాశారు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు. ఈ మాటలో చూస్తే షేబా దేశపు రాణి అంటుంది, ఇదిగో ఇశ్రాయేలీయుల మీద శాశ్వత ప్రేమ ఉంచెను. నేనంటాను, వారి మీద ప్రేమ ఉంచిన దేవుడు, చెప్పండి, నీ మీద, నా మీద, మనందరి మీదను కూడా అలాంటి శాశ్వతమైన ప్రేమ కనబరిచాడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, లేఖనాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే ఎవరు జ్ఞాపకం చేస్తున్నారంటే చూస్తారా, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 23:5వ వచనం చదువుతుంది. దాని తర్వాత మాట, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గర్వపరుచుకుందాం. హల్లెలూయా అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఎలా చేశాడంట? ఆశీర్వాదముగా చేశాడు. ఎవరి నిమిత్తం చెప్పండి? ఆనాడు ఇశ్రాయేలీయుల నిమిత్తం దేవుడు శాపాన్నెల్లా ఆశీర్వాదముగా మార్చుతూ వచ్చాడు. ఈనాడు నీకోసం, నా కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? శాపములెల్లా కొట్టివేశాడు. నేనంటాను కదా, ఇదిగో శాపం మన మీద ఏలుబడి చేయకుండా, పాపము మన మీద ఆ దోషారోపణ చేయకూడనట్లుగా ఏం జరిగిందో తెలుసా? యేసయ్య నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆయన సిలువలో రక్తము కాచి ప్రాణమును పెట్టినంతగా యేసయ్య మనల్ని ప్రేమించాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, వాక్యాలను సెలవిస్తుంది, ఆయన మనలను ప్రేమించి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదముగా మార్చాడు. అంటేనే కదా, మన జన్మ పాపం, మన కర్మ పాపం, మన సమస్త పాపములన్నింటినీ కూడా యేసయ్య ఏం చేశాడంటే, ఆయన 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన ఆ మన్ను టెండలో గొల్గొతా కొండ పైన సిలువనారులో ఆయన రక్తమంతా కూడా కాచి ఏం చేస్తూ వచ్చాడంటే మన శాపములన్నీ కొట్టివేశారు. అందుకే అంటాడు పౌలు గారు, ఇదిగో మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు కృప చేత మనలను ఎలా బ్రతికించాడంటే యేసయ్య ఆయన కృప చేత మనల్ని బ్రతికించాడు, ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. కాబట్టి నేనంటాను కదా, మన శాపమంతా చెప్పాలి, తొలగిపోయిందా లేదా, తీసివేసాడా లేదా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే ఒక భక్తుడు రాశాడు కదా, నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను, నాదు దోషమే నిన్ను అడుగడుగునా హింసించెను, నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను, నాదు దోషమే నిన్ను అడుగడుగునా నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం, నీవు కాచిన నా రక్షణాధారం, కడిగలోని విరిగిన హృదయముతో సిలువకు చేరగలు, విరిగిన హృదయముతో బలి అయిన యేసయ్యా, బలి అయిన వరలు
దేవుని బిడ్డలారా, వాక్యులు మనం చూస్తే యేసయ్య నీ కోసం నా కోసం నిలువెల్ల నలిగిపోయాయి. ఆయన తులువలా వేలాడుతూ వచ్చాడు. దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంటాడు కదా, యేసయ్యట మన పితరులను ప్రేమించాడు. రాశారు 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలోని 4వ అధ్యాయం 37వ వచనంలో రాశారు, యేసయ్య మన పితరులను ప్రేమించును అని చెప్పి రాశారు. అదే ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో చక్కని మాట ఏముంటదంటే, యేసయ్య ఆ శాపగ్రస్తుడైనటువంటి వాడు మ్రాను మీద వేలాడదీయబడిన చెప్పి రాశారు. అనగా చూస్తారా, 7వ అధ్యాయంలోని 28వ వచనంలో రాశారు కదా, చదువుతారు. సరే క్షమించండి, అది రెఫరెన్స్ నాకు దొరకలేదు. అక్కడ చక్కని మాట ఏమిటంటే, శాపగ్రస్తుడైన వాడు మ్రాను మీద వేలాడదీయవలెనని చెప్పి రాశారు. అంటే మనుషుడు చేసినటువంటి ప్రతి పాపమును బట్టి, ప్రతి శాపాన్ని బట్టి ఎవరు మ్రాను మీద వేలాడదీయబడ్డారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పండి, మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. హల్లెలూయా. మన శాపాలను కొట్టి వేశాడు. ఇందాక చదివే కదా, ప్రతి శాపమును కూడా యేసయ్య ఏం చేశాడంటే ఆశీర్వాదముగా మార్చివేశాడు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ప్రేమ ఎలాంటిది అంటే చెప్పండి, శాశ్వతమైనది. ఎవరు ప్రేమ శాశ్వతమైనది? యేసయ్య ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. దేవుని బిడ్డలారా, మనుషుల ప్రేమ నేనంటది కదా, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, బంధువుల ప్రేమ ఎంతవరకు అంటే లిమిట్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు పెట్టావు చదివింపు, ఇత్తడి మీద పెట్టావు, వాళ్ళు వచ్చి స్టీల్ మీద పెట్టారు నీకు. ఇక చూడు ఎట్లుంటది. నేను ఇత్తడి మీద పెడితే స్టీల్ మీద పెట్టడం ఏంటి, నేను బంగారు బొంగరం పెడితే ఈటొక్కరు పెట్టడం ఏంటి అని ఈ ప్రేమ అక్కడ ఏమైపోతుంది తెలుసా, దెబ్బకే. అంటే మనుషుల ప్రేమ ఎలా ఉంటది, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ కూడా ఏముంటది తెలుసా? ఏమనండి, మేము అన్నదమ్ములుగా ఎప్పుడు కూడా ఒక మాట అనుకోలేదు, మాట్లాడుకోలేదు, దెబ్బలాడుకోలేదు. ఎందుకనో కానీ మాకు ప్రేమ సమాధానాలు లేవండి అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కారణం ఒక చిన్న మాట కాడే. వీళ్ళైతే ముఖాముఖిగా అనుకోలేదు కానీ మధ్యలో వాళ్ళు అంటేస్తారు, అగ్గిపొల్లు వేస్తారు. ఈ మాట ఎప్పుడు కాదు, నువ్వు అంటగా ఆహా సర్లే అని వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళ ఫీలింగ్ ఏరే, ఏళ్ళకు చెప్పాల్సింది ఏళ్ళకి ఇస్తే ఏళ్ళ ఫీలింగ్ ఏరే. దేవుని పెట్టారా, ఇలా ఆ ప్రేమ లేకుండా, అనురాగము లేకోకుండా, ఆప్యాయత లేకోకుండా, సమాధానం లేకుండా బ్రతికేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. అయితే యేసయ్య ప్రేమను కలిగినటువంటి వారు ఒకవేళ మనుషులు, నేనంటాను కదా, మనుషులు ఎన్నో అంటూ ఉంటారు. లోకం పలు విధాలుగా లోకంలో సాగుతుంటారు. నరవలేని నాలుక 4 రకాలుగా మాట్లాడిద్దంట. నాలుగు ఏం లేదంట. ఏమంటే నరం లేకపోతే ఎట్టంటే బయటకు అప్పుడు చెప్పండి. నరం లేకపోతే మాట్లాడుతున్నా, నరం లేకపోతే తింటున్నావా, నరం లేకపోతే సరే. ఏం చదువుతుందంటే, మనము మనుషులు ఎన్నో రకాలుగా మనలను దూషించి మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తావు తెలుసా? యేసు ప్రభువు చెప్పారు, శిష్యులు అడిగారు, బోధకుడా క్షమించమని చెప్తున్నాగా, ఎంతకాలం క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు 70 సార్లు అంటే యేసయ్య అంటారు, 70 ఏళ్ల మట్టుకు నువ్వు
క్షమిస్తూనే ఉండాలంట. అందుకే యేసయ్యను కలిగినటువంటి మన క్రీస్తు రక్తులు కడుగుబడినటువంటి మనము ఏం చేయాలి తెలుసా? చెప్పండి. ప్రేమ, యేసయ్య ప్రేమ మనకు చూపించాడు కదా, మనం కూడా మాదిరి చూపించవలసిన మనం ఏం చేస్తుంటాం తెలుసా? అసలు విశ్వాస సేవకుడు అన్నది కాదు, కానీ రక్షించబడినటువంటి విశ్వాసం నువ్వే దూషించి మాట్లాడితే ఇంకా నీలో యేసయ్య ప్రేమ ఏమి నిలిచి ఉంటుంది? యేసయ్య ప్రేమ నీలో ఉందా? ఈ ప్రేమ శాశ్వతమైనది కనుక ఈ ప్రేమను నువ్వు ఎన్నటికి నీ కూడా విడిచి ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఇలాగ సెలవిస్తుంది, యేసయ్య ప్రేమ శాశ్వతమైనది అంటాడు. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 13వ అధ్యాయంలోని 8వ వచనంలో అంటాడు, 13వ అధ్యాయంలో వచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ ప్రేమ శాశ్వత కాలముండును. చాలేదండి, ఆ ఒక్క మాటే పౌలు గారు అంటాడు, ప్రేమ శాశ్వత కాలము. ఇంకా అదే అధ్యాయంలోని దానికంటే పై మాటలు మనం చూసుకుంటూ పోతే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. అమ్మా చదవండి, కొన్ని మాట్లాడుకుంటే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. అమ్మా ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరం పడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు అని మాట్లాడుతూ వచ్చాడు. ఎంత చక్కని మాట్లాడి తెలుసా? ఆ ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమలో ఒక దైవజనుడు పాడాడు, యేసయ్య ప్రేమలో మోసం లేదట, యేసయ్య ప్రేమలో కల్మషము లేనటువంటి ప్రేమ. దైవజనుడు జ్ఞానేశ్వరి గారు భార్య పాడింది పాట, విలువైన ప్రేమలో వంచన లేదు, శాశ్వత ప్రేమలో శాపము లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలు అరమరిక లేదు. చక్కగా పడింది దయచేసి. ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసయ్య ప్రేమలో అరమరిక. దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. అశాశ్వతమైన ప్రేమ మనది. కరోనా కాలం నుంచి అసలుకి ప్రేమ అంటే ఏంటో, ఒక మనిషి పట్ల సాటి మనిషి పట్ల ప్రేమను కనబరచలేకపోతున్నా. దేవుని బిడ్డలు ఒకప్పుడు ఊర్లోకి ఎవరైనా వస్తున్నారంటే ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి రోడ్డుకి వచ్చి అట్లా చూసేవాడు. కరోనా దెబ్బకి ఏం జరిగింది తెలుసా? ఎవరైనా ఒక మనిషి వస్తున్నారంటే రోడ్డు మీద ఉన్న ఇంట్లోకి పారిపోయారు ఒక దెబ్బకి. దేవుని బిడ్డలు ఎందుకు కరోనా వచ్చి మనకంటే దేవని చెప్పేసి ప్రేమ. దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ శాశ్వతమైనది కనుక ఆ యేసయ్య ప్రేమను మనం కలిగి ఉండమంటూ పౌలు భక్తుల ద్వారా కూడా అంటాడు, ఇదిగో కాల్చబడటానికి నా శరీరం ఇచ్చిన, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చివేసిన ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడును అని మాట్లాడుతూ వచ్చాడు. యేసయ్య ప్రేమ పౌలు గారు కలిగి ఉన్నాడు కనుక సంఘాన్ని ఎంత హింస పెట్టాడో, సంఘాన్ని ఎంత నష్టపరిచాడో, గాయం చేశాడో, అంత కష్టాలు పౌలు గారు దేవుని కోసం శ్రమ పడ్డాడు. అంటాడు, యేసయ్యకు కొదువైన పాటలలో నేను శ్రమ పడుతున్నా, నా వంతు నేను నెరవేరుస్తున్నా అంటాడు. యేసయ్య ఉంటే కనుక, ఆయన శరీరం అందు కష్టపడవలసి ఉంటే కనుక ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఆయనకు బదులుగా నా వంతు నేను నా ఊపిరినంత వరకు కష్టపడతాను, నా వంతు శ్రమ పడతాను. ఎందుకో తెలుసా? ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు అని మాట్లాడుతూ వచ్చాను. అదే యేసయ్య ప్రేమ అంటే. ఈ మధ్యాహ్న కాల సభలో అలాంటి ప్రేమ నీవు నేను కలిగి ఉందుగాక. హల్లెలూయా. పౌలు గారు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలోని ఒక చక్కని మాట 24వ వచనంలో ఏమంటాడంటే, ఆ మాట చాలా చక్కని మాట. 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6:24 అంటాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక అంటాడు. దేవుని బిడ్డలారా, 6:24 ఆ పౌలు గారు ఏమన్నాడంటే,
మన ప్రభు అయిన యేసు క్రీస్తును అన్నాడు. అంతేనా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ ఏం కలుగుతుందంటే యేసయ్య కృప. కాబట్టి ఎలాంటి ప్రేమ నువ్వు కూడా ప్రేమించాలి? శాశ్వతమైన ప్రేమ కలిగి ఉండాలి. మనం మొదటి నేర్చుకున్న మాట అదే కదా, శాశ్వతమైన ప్రేమ. అది ఎన్నటికి కూడా మనల్ని విడిచిపోయేది కాదు. అంటాడు, నేను దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నీకును. ఎంత గొప్ప మాట! దావీదు భక్తునికి దేవుడు శాశ్వతమైన కృపను చూపాడు కదా. నేటి దినాన నీకు నాకు యేసయ్య అలాంటి కృపను చూపుతున్నాడు కనుక నువ్వు చేసే నీ పనివాటిలో యేసయ్య కృప చూపబట్టే కదా నువ్వు సంపాదించగలిగేది. నీకు ఆరోగ్యం ఆయుష్కాలం అనుగ్రహించబట్టే కదా, యేసయ్య కృప చూపబట్టే కదా దేవుని బిడ్డలారా ఈ స్థితిలో ఉన్నావు. నేనంటాను కదా, నువ్వేది చేస్తున్నా కూడా యేసయ్య కృప చూపబట్టే కదా దేవుని బిడ్డలారా ఇది భాగ్యాన్ని కలిగి ఉన్నావు. మధ్యాహ్న కాలం వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, అలాంటి ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను నీవు నేను కలిగి ఉందముగాక. మరొక మాట మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే దేవుని బిడ్డలారా, రెండో మాట యేసయ్య రాజ్యం చెప్పండి శాశ్వతమైనది అంటాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదువుతాలి. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున గంపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దానియేలు ద్వారా దేవుడు చక్కని మాట మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ మాట సందర్భం అయితే చాలా పెద్దదిలే, కానీ ఆ దానియేలునకు కలిగినటువంటి దర్శనాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుంటే ఆ దానియేలు భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అంటాడు కదా, ఇదిగో ఆయన రాజ్యము, ఆయన ప్రభుత్వము ఎలాంటిదంట? శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నడూ కూడా లయము కానటువంటిది అని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనకు తెలిసినటువంటి రాజ్యం ఏ రాజ్యం? నిన్న మొన్నటి దాకా అదే జరిగేది. ఈ రాజ్యం కొరకు బైబిల్ రాశారు, ప్రభుత్వం అని చెప్పి రాశారు. ప్రభుత్వాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మారిపోతాయి? 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలకే మాదే రాజ్యం, మాదే గెలుపు, మాదే విజయం అన్నట్లుగా ఎంత అతిశయించి మాట్లాడుతున్నారు, ఎంతగా ఇతరులను దూషించి మాట్లాడుతున్నారు. దెబ్బలాట్లు గమనించండి దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా కూడా నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గొడవలు, అలరులు, పాట్లాట్లతో ఉంది. ఏమని జ్ఞాపకం చేస్తున్నట్టే, ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాల భాగ్యానికి. నేనంటాను, మోడీ గారికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 70 ఏళ్ళు పైన ఉన్నాయి. అంటే బైబిల్ రాశారు, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అన్నారు. ఈ ఉన్న కొద్ది కాలంలోనే నాదే రావాలి, నేనే గెలవాలి, అర్థమవుతున్నమాట, నేనే గెలవాలి అన్నట్టుగా మోడీ మళ్ళీ ఎన్నోసారి? 3వసారి. దేవుని బిడ్డలారా, మరి చంద్రన్న చెప్పండి ఎన్ని సంవత్సరాలు అంటే? ఆయనకి 77 పైనే. దేవుని బిడ్డలారా, నేను గెలవాలని, జగనన్న నేనే గెలవాలని, ఇంకా పవన్ అన్న నేనే గెలవాలని. దేవుని బిడ్డలారా ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభు బిడ్డలారా ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఈ లోక రాజ్యములను దేవుని బిడ్డలారా గమనించండి,
ఈ లోక రాజ్యాలను ఏలాలని, ఇది శాశ్వతమైనటువంటి రాజ్యం అని, ఈ రాజ్యమే గొప్పదని చెప్పి దీని కొరకు ప్రాకులాడే వాళ్ళు, ప్రయాసపడేవారు ఎందరో ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే, ఇది అశాశ్వతమైనటువంటి రాజ్యం, ఇది తాత్కాలికమైనటువంటి రాజ్యం. దీనికోసం నీ ప్రయాస, దీనికోసం నీ ప్రాకులాట, దీనికోసమేనా? అయితే నేనంటాను కదా, బైబిల్లో చక్కని మాట దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు కదా, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా శాశ్వతమైనది కానీ, అవునంటారు కాదంటారు. ఈ రాజ్యాలు, ఈ ప్రభుత్వాలు శాశ్వతమైనది కాదు. యేసయ్య ప్రభుత్వము. చెప్పండి. మొన్న ఎరుకోపాళ్ళ ఎక్కడి దగ్గర కుటుంబాలు జరిగింది. అది మనది కాదు. ఒక ఆయన సొక్కేసాడు, అంటున్నాడు, అయ్యగారు నమస్తే. అయ్యా వందనాలు అయ్యా, మా పార్టీ గెలిచింది అని అంటున్నాడు. అయ్యక్క అంటుంది, అయ్యా ఆగయ్యా, అయ్యగారు మా పార్టీ గెలిచింది అని అంటున్నాడు. నేనన్నా, తాళి కట్టాక అవునన్నా కాదన్నా చెప్పండి, మొగుడే అని చెప్పి, హల్లెలూయా. నువ్వు కాదన్నా, నీకు ఇష్టం లేకపోయినా నీకు కూడా నాకు కూడా ముఖ్యమంత్రి అయిన దేవుని బిడ్డలారా ఆ మాట చెప్పి, వెరీ గుడ్ అయ్యారు అంటున్నా. నీకే కాదయ్యా, నాకు ముఖ్యమంత్రి అయ్యారంటే వెరీ గుడ్ అయ్యారు అన్నాడు. ఏం జ్ఞాపకం చేస్తుందంటే, అశాశ్వతమైనటువంటి రాజ్యం, తాత్కాలికమైనటువంటి రాజ్యాల కొరకు ప్రాకులాడటం కాదు, కానీ ఇదిగో శాశ్వతమైనటువంటి రాజ్యం, యేసయ్య రాజ్యం కనుక దానికోసం మనం ప్రాకులాడే వాళ్ళు ఉందుము గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అదే దానియేలు గ్రంథంలో చక్కని మాట మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యాలు మనం చూస్తే, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసిస్తును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసిస్తును. సూర్య చంద్రులు అక్కడ లేని రాజ్యం, తను క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. హల్లెలూయా. ఏ రాజ్యం అంటది? నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, సూర్య చంద్రులు అక్కడ ఉండు శాశ్వతమైనటువంటి రాజ్యం, యేసయ్య రాజ్యము కనుక దానియేలు గ్రంథం 4:3 చక్కని మాట మనం చూస్తాం. దానియేలు గ్రంథం 4:3 అంటాడు కదా, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచేది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మాట మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, భక్తుడైనటువంటి భక్తులైనటువంటి షద్రకు, మెషకు, అబేద్నెగోలను బట్టి రాజు అయినటువంటి నెబుకద్నెజరు మాట మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అని ఎందుకన్నాడు? షద్రకు, మెషకు, అబేద్నెగోలను రాజైన నెబుకద్నెజరు ఆ బబులోను దేశంలో అగ్నిగుండములు పడవేసినప్పుడు ఏం జరిగింది తెలుసా? చెప్పండి. ముగ్గురుతో పాటు 4వ వాడు దేవుని దూత ఉండి వారికి కాపులా ఉండి వారిని విడిపించి వారికి హాని కలగకుండా, బైబిల్ రాశారు కదా, ఏమని రాశారు? వారి వెంట్రుకలు కూడా కమలలేదు అని రాశారు. అందుకే అంతకుముందు ఈయనేమన్నాడు రాజా నెబుకద్నెజరు? ఇదిగో ఎవడైతే నేను నిలబెట్టించినటువంటి ఆ ప్రతిమకు నమస్కరింపకపోతారో వారిని అగ్నిగుండములో పడవేయబడతారు అని చెప్పండి. అగ్నిగుండాలకైనా ఇష్టపడ్డారు, అగ్నిగుండంలో చనిపోవడానికైనా సిద్ధపడ్డారు. దేవుని బిడ్డల అగ్నిట 7 అంతలుగా చేసి ఆ అగ్నిగుండంలో పడవేస్తే, దేవుని బిడ్డలారా అగ్నిగుండములోంచి దేవుడు వారిని కాపాడినప్పుడు, దేవుడు దూతను పంపించినప్పుడు ఆ రాజు అయినటువంటి నెబుకద్నెజరు చూసి అన్నాడు, వాళ్ళని బయటకు తీయండి అని చెప్పేసి బయటకు పిలిపించి ఏమన్నాడు తెలుసా? చూస్తారా, అక్కడే
ఒక్క నిమిషం తల్లి. 3వ అధ్యాయంలోని 27వ వచనం అంటాడు కదా, నెబుకద్నెజరు అన్నాడు, షద్రకు మెషకు అబేద్నెగో వారు వీరి దేవుడు పూజార్హుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుదాం. హల్లెలూయా. వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి గాక చాలేదని. అంటే ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, ఇప్పుడు ఆ రాజా ఏమన్నాడు తెలుసా? నిజంగా వాళ్ళ దేవుడు పూజార్హుడు అండి, వాళ్ళ దేవుడు సమర్థుడు అండి. వాళ్ళు అంటారు, అసలు రాజా నీ ప్రతిభకు మేము నమస్కరించు. ఒకవేళ మా దేవుడు అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయేడు నీ దేవునికి మేము సాగలు పడవు అని మాట్లాడుతూ వచ్చారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే తన మహిమను బయలుపరచడానికి తన కృపను కనబరిచాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు వారిని రక్షిస్తే అక్కడ వేలాది మంది, నేనంటారు వేలాది మంది కాదు, ఇశ్రాయేలీయులు లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ఇంకా బబులోను దేశంలో ఉన్నటువంటి ప్రజలు లేదా అనేక మంది, లక్షలాది మంది ప్రజలు కన్నులు తెరవబడటానికి దేవుడు అక్కడ గొప్ప కార్యం చేసి అంటాడు. అక్కడ తన మహిమను కనబరిచి, ఇశ్రాయేలీయుల దేవుడే, షద్రకు మెషకు అబేద్నెగోల దేవుడే దేవుడు, ఆయన తప్ప లోకమందు వేరొక దేవుడు లేడు అని మాట్లాడుతూ వచ్చాడు. ఈ మధ్యాహ్న కాలపు వేళ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రాజ్యం శాశ్వతమైంది అనుకుంటున్నావా? ఈ ప్రభుత్వం శాశ్వతమైంది అనుకుంటున్నావా? ఇదిగో నా యేసయ్య రాజ్యం, నా యేసయ్య పరిపాలన, నా యేసయ్య ప్రభుత్వం తరతరములు నిలిచేది, అది శాశ్వతమైనది కనుక చెప్పండి, ఇప్పుడు దానికోసం నువ్వు రాకులాడా. ఏంటంటాను? ముసలుడైనా సరే సాధించిందా లేదా? అమ్మా చెప్పాలి. నోరు తెరవండి. మోడీ సాధించాడు, చంద్రన్న సాధించాడు. అనుకున్నది నేనంట ఇది ఏమన్నా పర్మనెంటా? శాశ్వతమైనది కాదు కదా. దీనికోసం అంత ప్రయాసపడితే శాశ్వతమైన దానికోసం నీవు నేను ఎంత ప్రయాసపడాలి చెప్పండి. శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా, ఇరుకులైన, ఇబ్బందులైనా అన్నిటిలో కూడా మనం ఏం చేయాలి తెలుసా? యేసయ్యను విడిచి బాప్తిస్మం తీసుకున్నప్పుడు తీర్మానం చేసుకుంటాం. ఏమన్నా తెలుసా? అయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా, కరువులు వచ్చినా, నష్టపోయినా నేను మాత్రానికి నిన్ను విడిచిపెట్టనయ్యా అని చెప్పి దేవునితో తీర్మానం చేసుకొని శ్రమ కలుగు కానీ, బాధ కలుగు కానీ దేవుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా? ఈనాడు ఎంతమంది విశ్వాసులు దేవుని దగ్గరికి వచ్చి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారు. ఒకవేళ వాక్యమే నీకు గుర్తుందేమో, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరిచేస్తుంటే, వాక్యం ఎలాంటిది? సుత్తి లాంటిది. వాక్యం ఎలాంటిది? కత్తి లాంటిది. ఖండించింది, సుత్తితో సరిచేసినట్లుగా నిన్ను సరిచేయడానికి వాక్యం చేత నీతో మాట్లాడుతున్నప్పుడు దైవజనుడు నన్ను అన్నాడని చెప్పేసి నువ్వు ముఖం మార్చుకొని వెళ్ళిపోతే సరికాదని చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఈ లోక రాజ్యంలో ఉండడం గొప్ప కాదు, కానీ పరలోక రాజ్యంలో ఉండాలని, అక్కడ యుగాయుగాల ఆయనతో ఉండాలని దేవుని సావుకుడు నిన్నెంతగానో ఏం చేస్తున్నాడో తెలుసా? దిను సబ్బుతో బట్టలు ఉతికినట్టుగా చెప్పండి, బ్లీచింగ్ వేసి తొట్టి కడిగినట్టుగా అప్పుడప్పుడు నిన్ను శుద్ధి చేసేది, ఖండించేది, గద్దించేది, బుద్ధి చెప్పేది నీ మేలు కనుకని చెప్పి గ్రహించాలి. బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా. ఓ మాట మనం చూద్దామా? ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, మత్తయి సువార్తలోని 13వ అధ్యాయం 43వ వచనంలో చక్కని మాట ఏముందో తెలుసా? 13వ అధ్యాయం మత్తయి సువార్త 13:43 వచనం, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో, అమ్మ ఎలాగట? సూర్యుని వలె. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అంటాను, సూర్యుని వైపు మనం కన్నెత్తి చూడగలవా? ఒకవేళ చూడాలన్నా ఎట్ట చెయ్యాలని పెట్టుకొని చూడగలం. సూర్యుడి వైపు తేరు చూడలేం కదా. ఆ సూర్యుడు లాగా నీవు నేను ప్రకాశించాలని ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడంటే, నీతిమంతులైతే
నీతిమంతులైతే తమ తండ్రి రాజ్యములో, ఏ రాజ్యములు? మన పరలోకపు తండ్రి రాజ్యములో యేసు ప్రభువు వారు పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పిస్తూ వచ్చినప్పుడు ఏమంటారు? నీ రాజ్యము మాకు వచ్చునుగాక అన్నాడు. ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు ఆ పరలోక రాజ్యములో నీవు నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ రాజ్యములో నువ్వు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే సూర్యునిలాగా ప్రకాశించాలని ప్రభువు కోరుకున్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిజమునకు తండ్రి నా శాలేము. చీకటి కొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి కొలగే నీతి సూర్యుడు నీ సాక్షిగా వెలుగుమయమై దేశంలో నీ ఉన్నంత వరకు, నీ సాక్షిగా వెలుగుమయమై దేశంలో నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిజమునకు తండ్రి నా శాలేము రాజు. హల్లెలూయా. ఎలా ఉండాలంట? మన పరలోకపు తండ్రి రాజ్యములో మనం అందరము కూడా సూర్యుని వలె తేజరిల్లాలి, ప్రకాశించాలి అంటాడు దానియేలు గ్రంథంలో. బుద్ధిమంతులైతే ఆకాశమందలి జ్యోతులను పోలిన వారి నిరంతరము ప్రకాశించాలి, ప్రకాశించేవారుగా ఉండాలని. నేనన్నా నీవు నేను ఎలా ఉండాలని మన ప్రభు కోరుకుంటాడు తెలుసా? ప్రకాశించేవారుగా, ఇదిగో వెలుగుమయమై ఉండాలని కోరుకుంటున్నాడు. ఎక్కడో తెలుసా? ఆయన రాజ్యములో, ఆయన రాజ్యములో. ఆయన అంటాడు ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదంటాడు. దుష్టులు మరణము నొందుట నాకు ఎంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుంటే నాకు సంతోషం అన్నాడు. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే నీవు దుష్టత్వంలో ఉన్నా, నువ్వు భ్రష్టత్వంలో ఉన్నా, నీ తప్పును దిద్దుకొని సరిచేసుకుని నువ్వు దేవుని కోసం బ్రతికినప్పుడు నిన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తాడు. ఒకప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంత ఆయన బట్టి చింతిస్తూ వచ్చాడు. సౌలా సౌలా అంటే నువ్వెవడవయ్యా అంటే నీవు హింసిస్తున్న యేసుని అంటాడు. నా యేసయ్యా అంతగా నేనంటాను కదా, ఎంత సహించాడు. ఒకనొక దినాన దేవుడు నేను మార్చడానికి ఆశపడుతున్నాడు, నువ్వు మారుతావని ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఆయన సందుకు వస్తావని ఆశపడుతున్నాడు. వాక్యం చెప్తా ఉంది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నీకోసం ఎలా ఎదురు చూస్తున్నాడు తెలుసా? మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 29వ వచనంలో ఏమంటాడంటే, మనం చదవక్కర్లేదు కానీ 26, 29 ఏముందంటే, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా ఆ మరల క్రొత్తదిగా త్రాగు వరకు ఇకను దాన్ని ముట్టనని తినను త్రాగనని ప్రభు చెప్తూ వచ్చాడు. ఇదిగో యేసయ్య నీ కోసం నా కోసం ఆకలి దప్పిక గలవాడై ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నువ్వు మార్పు చెందినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు లోకమంతా కూడా మార్పు చెంది ఆయన బిడ్డల వలె ఆయన కొరకు ప్రకాశిస్తానని ఎదురు చూస్తున్నాడు. ఆయన రాక ఎందుకు ఆలస్యమైంది తెలుసా? ఆయన రాకడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో తెలుసా? దేవుని బిడ్డలారా, భూమి మీద ప్రతి వారు కూడా ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నప్పుడు ఆయన రావాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ కోసం నా కోసం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, మనందరితో పాటు ఇంకా చాలా మంది భూమి మీద ఆయన కోసం సిద్ధపడవలసిన భక్తులు, సిద్ధపడవలసిన బిడ్డలు ఉన్నారు కనుక వాళ్ళందరి కోసం ఎదురు చూస్తున్నాడు యేసయ్య. అయితే మనం అందరం కూడా
ఆయన రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించాలని కోరుకుంటున్నాడు కనుక మనము కూడా అట్టి వారముగా ప్రకాశించుదుముగాక. రెండు మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఒకటేమో యేసయ్య ప్రేమ శాశ్వతమైనది, రెండవది చెప్పండి యేసయ్య రాజ్యం శాశ్వతమైనది, మూడవ మాట యేసయ్య ఇచ్చే బహుమానము శాశ్వతమైనది. చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుంచి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి ఈ ధైర్యము విడిచిపెట్టకుడి, ప్రతిఫలము గొప్ప బహుమానము దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడైన పౌలు గారు అంటాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అంటాడు. దేవుని బిడ్డలారా, ఆ హెబ్రీ సంఘంలో ఉన్నటువంటి వారికేమో పౌలు గారు ఈ మాట రాస్తూ అంటాడు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, ఎందుకంటే మీకు ప్రతిఫలముగా గొప్ప బహుమానం. దేవుని బిడ్డలారా, పనికి వెళ్ళాం, సాయంత్రానికి మనకు కూలి వస్తుందని ఆశతోనే వెళ్ళింది. అలాగే మనము ఏదైనా పని చేస్తున్నామంటే దానికి ప్రతిఫలము ఆశిస్తాం, ఆశించే చేస్తాం. అలాగే కొన్నిసార్లు ఏమీ రాదని తెలిసినప్పుడు నిరాశ చెందుతాం, ధైర్యాన్ని కోల్పోతాం. అలాగే దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏమంటాడంటే, మీరు లోకమందు ఉండగా శ్రమ కలుగుతుందని నష్టపోతున్నామని మీ ధైర్యాన్ని విడిచిపెట్టదు. ఎందుకో తెలుసా? మీకు ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే ఎవరికి ఇస్తాడు బహుమానము అని అంటే, ఎలాంటి వారికి ఇస్తాడు బహుమానం అంటే, అదే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో ఒక చక్కని మాట మనం చూద్దామా? 2వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయం 16వ వచనం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము చాలెత్తాలి. చదువుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక మాట బిలామును గురించి జ్ఞాపకం చేస్తారు. ఏమని? ఇదిగో మోయాబు దేశంలో ఈయన ఒక ప్రవక్తగా దైవజనుడిగా బిలాము ఉన్నాడు. బాలాకు అనబడినటువంటి ఒక రాజు మనుషులు పంపించాడు. ఇదిగో ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు, వాళ్ళను శపించడానికి నువ్వు రావాలి అని చెప్పేసి అంటే, ఈయన ప్రార్థన చేసి కనిపెట్టి దేవుడు వెళ్ళమంటే వస్తా, లేకపోతే రాను అన్నాడు. ఒకసారి ఆ మనుషులతో చెప్పాడు, దేవుడు ఎలాగన్నాడు, నేను రాను పోడు అన్నాడు. మరలా తర్వాత బాలాకు బహుమానం గొప్పది ఇస్తా అని చెప్పేసి అంటే, మరలా ఏం చేసుకొచ్చాడంటే, దేవుని దగ్గర అడిగితే దేవుడు కూడా వద్దన్నాడు. అలా 2-3 సార్లు చేసిన తర్వాత ఆ బహుమానాన్ని, మనుషులు ఇచ్చేటువంటి బహుమానాన్ని ప్రేమించి ఈ బిలాము వెళ్ళిపోతూ వచ్చాడు. ఆఖరికి ఏం జరిగింది? దేవుడు గాడిద చేత బిలాముకు బుద్ధి చెప్పిస్తూ వచ్చాడు. అయితే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే, బిలాము నడిచినటువంటి మార్గం, బిలాము వెళ్ళినటువంటి మార్గంలో మనము కూడా వెళ్ళకుండానట్లుగా ఏం చెబుతున్నాడంటే, ఆ బిలాము దుర్నీతి వలన కలిగేటువంటి బహుమానాన్ని ప్రేమించాడు. దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని నేటి దినాల్లో సంఘములో కూడా, సమాజంలో కూడా ఎలా ఉందంటే, దుర్నీతి వలన కలిగేటువంటి బహుమానాన్ని మనం ప్రేమించకూడదు. బైబిల్ రాశారు, అన్యాయం చేత గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అన్నాడు. కాబట్టి అన్యాయం చేత విస్తారంగా సంపాదించేదానికంటే, అన్యాయం చేత లాభం పొందేదానికంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అన్నాడు కదా. నీకున్నది కొంచెమే కావచ్చు, అది శ్రేష్టమైనది, అది పనికి మాలినది కాదు అంటారు కదా. అది రక్తపు కూడండి అంటారు, అది దుర్నీతితో కూడిందండి, అది పాపం వల్ల వచ్చిందండి అని మాట్లాడుతూ వస్తారు. ఈరోజు నీకు దుర్నీతితో కూడింది కాక నీతితో కూడినటువంటి కొంచెం శ్రేష్టమని ఎంచితే, దానిని నువ్వు ప్రేమిస్తే, నా యేసయ్య నీకు శాశ్వతమైన బహుమానం ఇచ్చునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడుతూ వచ్చింది. చూస్తారా? యూదా పత్రికలో, యూదా పత్రిక 1వ అధ్యాయం అనగా ఒకే అధ్యాయం ఉంటుంది, 11వ వచనంలో రాయబడింది.
ఒకటో వచ్చి 11వ వచ్చి అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో వారు ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిపోయారు. దేవుని బిడ్డలారా, ముగ్గురు గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు దేవుడు. ఒకటేమో కయ్యను, 2 బిలాము, 3 కోరాహు సంబంధాల గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, కయ్యను ఏం చేశాడు మనకు తెలుసు. తన తమ్ముడైనా చెప్పాలి, హేబేలును చంపేశాడు. రెండవది బిలాము ఏం చేస్తూ వచ్చాడు? తప్పు మార్గం అంటే దేవుని బిడ్డలారా, ఆ దేవుని చిత్తం లేకుండా దేవుని ప్రజలను శపించడానికి ప్రవక్త ఏ పాటివాడు, సాగుడు ఏ పాటివాడు. దేవుని బిడ్డలారా, 3వ విషయం జ్ఞాపకం చేసుకుంటే కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. కోరాహు ఏం చేశాడు? ఇదిగో దైవజనుడైనటువంటి మోషేకి, అహరోనుకి ఏం చేశాడంటే వ్యతిరేకముగా, తనకి విరోధముగా 250 మందిని కోరాహు, దాతాను, అబీరాములు ఒక గుంపుగా ఏర్పడి దైవజనుడైనటువంటి మోషేకి వ్యతిరేకం చేస్తే దేవుడికి చెప్పాడు, అయ్యా మారాలి అంటే చేస్తున్నారంటే ఇదిగో నీ మాట విన్న వాళ్ళందరూ నీ వైపుకు రమ్మను అన్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం మోషే మాట అందరూ విన్నారు. 250 మంది కోరాహు దాతాలతో నిలిచిపోయారు. వాళ్ళు అవతలు ఉన్నారు, లేవతలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశారంటే భూమిని అక్కడికి నెరవేర్చి, అంటే భూమి పాతాళము వశమైపోయినట్లుగా రాశారు. కోరాహు కుమారులు పరిగెత్తుకొని దేవుని మందిరంలోకి బలిపేట దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోయారు. ఈ మధ్యాహ్న కాల ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నట్టే, ఒకవేళ నువ్వు కూడా బిలాములాగున్నావా, ఒకవేళ కోరాహులాగున్నావా, కయ్యూరులాగా తప్పు మార్గంలో నడుస్తున్నావా, తప్పుడు వక్ర మార్గంలో నడుస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా చక్కని మాట దేవుని మీతో జ్ఞాపకం చేస్తున్నట్టే, ఈ వాక్యం చేత మనలను సరిచేస్తుంది, మనలను బాగు చేస్తుంది. ఈ మాట ఏంటో తెలుసా? దేవుని దగ్గర కోసం రక్షించబడి బాప్తిస్మం పొందినటువంటి దేవుని బిడ్డవై ఉండి ఇంకా తప్పుడు త్రోవలను నడుస్తున్నావా, వక్ర మార్గాలను బ్రతుకుతున్నావా? నీ భర్తని విడిచి ఇదిగో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇంకా నువ్వు బ్రతుకడం మార్చుకోలేదా? నీ జీవితాన్ని సరి చేసుకోలేదా? ఇదిగో ఇంకా కూడా నీ పాపం బ్రతుకుని విడిచిపెట్టలేదా? భార్యుడుగా ఇదిగో అక్రమ సంబంధం నువ్వు పెట్టుకొని పరాయి స్త్రీతో నువ్వు సంబంధం పెట్టుకొని బ్రతుకుతున్నావా? ప్రభువుని దర్శించి ఏమని మాట్లాడుతున్నాడంటే సరి చేసుకో. దేవుడు నిన్ను బట్టి సంతోషించడానికి, దేవుడు నిన్ను బట్టి ఆనందించాలంటే నా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? బిలాములాగా, కయ్యూరులాగా, కోరాహు సంబంధులాగా నువ్వు ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను దర్శించి మాట్లాడుతున్నాడు. సరి చేసుకోమని, బాగు చేసుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తులు పాడుతూ వచ్చాడు, దైవజనుడు యేసయ్య గారు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి. హల్లెలూయా. వచనములో చక్కని మాట అంటాడు. బిలాము ఏమయ్యాడు? బహుమతిని ప్రేమించి పరిగెత్తినటువంటి బిలాము ఏమైపోయాడు? శాశ్వతమైన బహుమానం కోల్పోయాడు. అశాశ్వతమైన దాని కోసం చూస్తే శాశ్వతమైన కోల్పోయాడు. ఈ మధ్యాహ్న కాల స్థాయిలో ఒకవేళ నువ్వు కూడా అశాశ్వతమైన దానికోసమే పరుగులెడితే, ప్రయాసపడితే దాన్ని నువ్వు పోగొట్టుకొని తర్వాత పరలోక సంబంధమైనటువంటి దాన్ని కూడా పోగొట్టుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. మధ్యాహ్న కాల స్థాయిలో వాక్కు వింటున్న దేవుని పిల్లలారా,
ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. అందుకే ఉదాహరణకి సామెతల గ్రంథం 11వ అధ్యాయం అంటాడు కదా, 11వ అధ్యాయం 18వ వచనం అంటాడు ఒక చక్కని మాట. 11వ అధ్యాయం 18వ వచనం అంటాడు, చదువుతాలి. ఆ భక్తిహీనుడి సంపాదన వారిని మోసం చేస్తుంది, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము. ఏమి విత్తితే? నీతిని మనం విత్తినప్పుడు నేను అంటాను, భూమిలో వరి గింజలకు అదే నారుముడ్లు పోసామంటే చెప్పండి, మరలా ధాన్యాన్ని కోస్తాం. నాటేస్తామంటే ధాన్యాన్ని కోస్తాం. గోధుమ గింజలు వెదజల్లితే గోధుమ పంటే కోస్తాం. భూములు మొక్కజొన్న గింజలు వెదజల్లితే మొక్కజొన్న పంటనే కోస్తాం. అలాగే దేవుని బిడ్డలారా, నీతిని మనం విత్తినట్లయితే, నీతిని జరిగించినట్లయితే బైబిల్ రాశారు, దేవుని చిత్తము జరిగించువారు నిరంతరము నిలిచి ఉంటాడన్నాడు. కాబట్టి నీతిని విత్తుతావా, శాశ్వతమైనటువంటి బహుమానాన్ని మనం పొందుకుంటాం. ఒకవేళ పాపాన్ని, శాపాన్ని ఇంకా విత్తుకుంటూ పోతూ ఉంటే, నీ పిల్లలకు అదే నేర్పిస్తూ ఉంటే, నేను ఎరిగినటువంటి ఒక కుటుంబాన్ని మీద జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు తల్లులు పిల్లలు ఏ కాడికి కూడా ఏం చేస్తుంటారంటే, ఎవరితోనైనా అవసరానికి మనుషులతో మాట్లాడటం, అవసరాన్ని బట్టి పిలుచుకోవడం, అవసరాన్ని బట్టి ప్రవర్తించడం, అవసరానికి వాడుకోవటం ఎలా చేస్తూ ఉంటారు. అయితే ఒక దినాన ఒక తల్లి అంటుంది, వాళ్ళకి ఇప్పుడు మాకు అవసరం ఉంది, వాళ్ళకి అవసరానికి మేము కావాలి, అవసరానికి వాడుకొని వదిలేస్తారు, తర్వాత వాళ్ళకి లెక్కను అని అంటూ. అయితే ఒక కుటుంబాన్ని గురించి ఏం చెబుతుందంటే, దేవుని బిడ్డలారా, అవసరానికి మనుషులు పిలుచుకోవటం, అవసరానికి వాడుకోవటం, అవసరానికి ఉపయోగించుకుంటే తర్వాత పెద్దలైన వారు పిల్లలకు నేర్పడం కూడా ఏంటో తెలుసా, కను సైగతోనే పిల్లల్ని సరి చేస్తారు. కను సైగతో ఏం చేస్తారు తెలుసా, పిల్లలు ఏమన్నా ఒకవేళ నిజం ఏదన్నా చెప్తున్నారు అనుకోండి, అనేసరికి పిల్లలు చెప్పేదల్లా ఆగిపోతారు. దేవుని బిడ్డలారా, నేను చాలా అలాంటి వారిని బట్టి కూడా బాధపడుతుంటాను. నేనంట మంచి శాశ్వతంగా నిలిచిపోతుంది, చెడు క్షణమాత్రమే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మీతో జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు మనకిచ్చింది నీతిని విత్తమని వాక్యం ఇచ్చాడు. నీతిని కొయ్యమని అంటాడు కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏ మనుషుడా ఏది విత్తుతావో ఆ పంటనే కాస్తావు అన్నాడు కనుక మనం నీతిని విత్తి శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుదుముగాక. అందుకే యెషయా గ్రంథములో దేవుడు అంటాడు కదా, 62వ అధ్యాయం, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం చదువు ముగించుకున్నాం. 62:11 అంటాడు, ఆలకించుడి, ఆ మాట మనకు కావాలి. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. హల్లెలూయా. ఎవరిచ్చే బహుమానము? మనకు దేవుడిచ్చేటువంటి బహుమానము, దేవుడిచ్చేటువంటి జీతము. ప్రకటన గ్రంథంలో ఏమంటాడు, నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నదన్నాడు. కనుక ఈ యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, ఆయన ఇచ్చు బహుమానము, ఆయన ఇచ్చేటువంటి బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆ కింద అంటాడు, ఆ ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. ఆయన ఇచ్చే బహుమానం. నేను అంటాను, రేపటి రోజున న్యాయ తీర్పు జరగబోతుంది. ఆ దినాన అంటాడు కదా, వాని క్రియల చొప్పున ప్రతి వారికి జీతం ఇస్తా అన్నాడు కదా. మరి మనం నీతిని విత్తినట్లయితే నీతి క్రియలు మన వెంట వస్తాయి. బైబిల్ రాశారు, వారి క్రియలు వారి వెంట పోవును అన్నాడు. మన ప్రతి మనుషునికి వారి క్రియలు వారి వెంట పోతుంటాడు. ఎవరైనా ఒక మనుషుడు చనిపోయాడంటే, అయ్యయ్యో పాపం చాలా మంచివాడండి, అంత శ్రమను ఎలా చనిపోయాడు, చాలా మంచివాడండి అని మంచివాడిని బట్టి మంచి మాట మాట్లాడు.
చెడ్డవాడు పోయాడా, దుర్మార్గుడు, దరిద్రం పోయింది అని చెప్పేసట. అయితే వాని క్రియలు వాని వెంట పోవును అన్నాడు కనుక ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ జీతాన్ని ఆయన చేత పట్టుకొని వస్తున్నాడు. ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని ఆయన చేత పట్టుకొని వస్తుండగా చెప్పండి, ఇప్పుడు నీవు నేనేం చేయాలంటే యేసయ్య ఇచ్చే బహుమతుల కోసం ఎదురు మనం నీతి కలిగి ఉంటే, నీతిని విధితే, నీతి క్రియలు జరిగిస్తే చెప్పండి ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని పొందుకుందుముగాక. భక్తులు పాడుతూ వచ్చాడు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున యేసయ్యా, ఎవరు నివసించున యేసయ్యా, నీ మహిమను మరిచిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను బైబిల్ రాయబడుతూ వచ్చి ఆయన ఇచ్చేటువంటి బహుమతులు మనం స్వీకరించే ఆ శుభవేళ నువ్వు పొందుకోవాలంటే, ఆ బహుమతులు సంపాదించాలంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటాడు ప్రకటనలో, ప్రకటన 2వ అధ్యాయం అంటాడు, నీ క్రియలను నీ సహనమును నేను ఎరుగుదును అని మాట్లాడుతూ వచ్చాడు. మరి మన క్రియలు ఎలా ఉన్నాయో అయ్యగారికి తెలియకపోవచ్చు, తోటి విశ్వాసికి తెలియకపోవచ్చు. మరి మధ్య ఒక తల్లి అంటుంది కుమార్తె గురించి, ఆ కుమార్తెకి బుద్ధి చెప్పమని నన్ను పిలిచి కొద్ది నిమిషాలు నాతో మాట్లాడారు. నాకేం తెలుసు ఆ అమ్మాయి అంత ఇంటెలిజెంట్ అని సంగతి నాకు తెలియదు. నన్ను ప్రేమించింది, కొంచెం బుద్ధి చెప్పయ్యా అని చెప్పి నన్ను మందలించమని చెప్పింది. అయ్యా అట్లాంటిది ఏం లేదండి అని నాతో బిడ్డ చెప్తా ఉంటే తల్లి అన్నది, అయ్యా నీకు తెలియదు, రెప్పపాటున మెసేజ్ పెట్టి మెసేజ్ డిలీట్ చేసింది ఇది అంటాను. తల్లి అంటది రెప్పపాటున మెసేజ్ పెట్టేసి మరలా డిలీట్ చేసేసింది అని చెప్పేసి అంట. దేవుని బిడ్డలారా, ఆ క్రియలు, పిల్ల క్రియలు ఎవరైనా గారు తల్లి ఎరుగుంది. నేనంటున్నా, ఇక్కడున్న మన క్రియలు ఒకరికి తెలియకపోవచ్చు, ఒకరి అంతరంగం ఒకరికి తెలియకపోవచ్చు. దేవుని బిడ్డలారా, నేనంటాను కదా, మీ అంతరంగాలను పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నాను కదా, అందరి అంతరంగాలను ఎరిగినటువంటి దేవుని తర్వాత నేను కూడా మీ మనసు పిల్ల గురించి తల్లి చెప్పినట్లుగా మీ గుణం నాకు తెలియదా, అమ్మ పుట్టిల్లు జ్ఞానమంకెరికన్నట్టుగా నాకు తెలియదా, ఇకనైనా మార్చుకుంటే, ఇకనైనా సరి చేసుకుంటే ఆయన చేత ఖచ్చితంగా బహుమానాన్ని పొందుకుంటాం. లేకపోతే అంటాడు అపవాదికిని, నువ్వు కనుక మార్చుకోకపోతే అపవాదికిని వాళ్ళ దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోవుడి అని ప్రభు చెప్తూ వచ్చాడు. మరి మనం పాతాళాన్ని సొంతం చేసుకుందామా, లేకపోతే యుగాయుగాలు ఇదిగో పరలోక రాజ్యంలో ప్రభుత్వం కూడా సూర్యుని వలె తేజరిల్లాలంటే మన బ్రతుకు
సరి చేసుకుందాము గాక. చెప్పండి, 3 మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఒకటేమో యేసయ్య ప్రేమ శాశ్వతమైంది, రెండవది ఆయన ప్రభుత్వము శాశ్వతమైంది, మూడవది ఆయన ఇచ్చే బహుమానము శాశ్వతమైంది. ఈ 3 మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి వర్ధల చేయను గాక.